ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, చాలామందికి ఇష్ట దైవాలు ఉంటుంటాయి, అదేవిధంగా కులదైవం కూడా ఉంటుంటుంది. మీరు రెగ్యులర్గా అంటే మీకు నచ్చిన దైవం ఏంటి, అసలు మీరు ఏ క్షేత్రాలకి ఎక్కువగా వెళ్తుంటారు, దానివల్ల మీకు పొందే అనుభూతి ఏంటి అసలు? ఒకటేనండి, నాకు ఈ దైవం ఆ దైవం అని కాదు. ఎందుకంటే ఒకే శక్తి అన్ని రూపాల్లోని విస్తరించింది అనేటువంటి మన సనాతన ధర్మంలో మనకు ఉండేటువంటి వాటిలో చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఒకే శక్తి దాని మీద బాగా ఇష్టం, ఇంకో దాని మీద ఇష్టం లేకపోవడం ఏం లేదు. కాకపోతే నేను ఎక్కువగా చేసేది మాత్రం అమ్మవారికి సంబంధించింది చేస్తూ ఉంటాను. కామన్గా నాకు ఉపాసనలు ఉన్నాయి. కాళీ తార ఉపాసన ఉంది, అండ్ లలిత అమ్మవారిది ఎలాగో చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. కొంచెం తిరుపతిది వెళ్తూ ఉంటాను. అంటే ఉన్న దాంట్లో కలౌ చండీ వినాయక అంటుంటారు కాబట్టి చండీ అమ్మవారు, కాస్త గణపతి ఆరాధన, ఇవి ఒక సహజంగా పంచాయతనం ఉంటారు కదా, సూర్య భగవాను ఆరాధించడం. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా కానీ సూర్య భగవాను చూస్తూ గనక సూర్యుల్లోనే సకల దేవతలు ఉన్నారని చెప్పారు శాస్త్రంలో. అంటే అక్కడ గణపతి దగ్గర నుంచి, శక్తి దగ్గర నుంచి, నారాయణుడి దగ్గర నుంచి, సప్త ఋషులు మహర్షుల దగ్గర నుంచి, నాగులు, యక్షులు, గంధర్వులు, పితృదేవతలు కూడా సూర్య భగవానుల్లో ఉంటాడు. అంతదాకేందుకు మనకి లలితా సహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అనేటువంటి నామం ఉంది. అంటే భానుమండలం అంటే సూర్యుడు మండలంలో మధ్యలో ఉందని. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి నేను చూసుకుంటూ వచ్చినట్లయితే, చాలా చిన్నప్పుడు మా ఇంట్లో మా నాన్నమ్మ గారు రామదేవుడు పూజ చేసేది. ఆది బుధవారాలు ఓకే, రాముడు పూజ చేసేది. అప్పుడు కొంచెం చిన్నప్పుడు రామాయణం వినడం, భగవద్గీత వినడం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం పెద్ద అవుతున్నా కొద్దీ మనం సిటీలోనే మొత్తం పెరిగాము, మొత్తం జరిగింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి అండ్ యూనివర్సిటీలో ఒక సర్ప ఆలయం ఒకటి ఉండేది. ఆ రెండింటికి వెళ్ళడం నా బాగా అలవాటు అనమాట. ఓకే. అది అంటే అప్పుడప్పుడే మనకు కొంచెం ఏంటంటే ఒక 15 years ఆఫ్ 18 years ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి భగవంతుడి గురించి పూర్తిగా తెలియకపోయినా ఏదో తెలియని ఒక రిలేషన్. వెంకటేశ్వర స్వామికి ఏదైనా అనుకుంటే అయిపోతుంది, వెంకటేశ్వర స్వామితో ఏదో మాట్లాడుతున్న ఫీలింగ్, ఆ నాగదేవత ఆలయానికి వెళ్ళి ఏదైనా అనుకుంటే అయిపోవడం, అక్కడ ఏదో సర్ప సంబంధించింది ఏదో వేయడం. అంటే అది పూర్తిగా భక్తి అప్పట్లో మనకి ఉండేది, కానీ దేవుడు అంటే నమ్మకం ఉండేది, కానీ ఏదో బిజినెస్ డీల్ లాగా ఉండేది నా మైండ్ అంతా. ఓకే. భగవంతుడు కూడా చెప్పుకుంటున్నాము అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను నేను మీకు. ఓకే. భగవంతుడు కూడా చెప్పుకుంటున్నాము, నా కోరిక తీర్చేస్తున్నాడు, అమ్మాయి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేస్తున్నాం, అంతవరకే ఉండేది నాకు. 15-18 years వరకు పరిపూర్ణమైనటువంటి భగవంతుడు అంటే స్వరూపం ఏంటి ఇట్లాంటివి ఏమి పెద్దగా నాకు అప్పట్లో తెలియలేదు. 15 to 18 years ఆఫ్ ఏజ్లో ఇది అలాగా గడుస్తూ ఉండగా, ఎప్పుడైతే నేను జ్యోతిష్శాస్త్రంలో కొంచెం రీసెర్చ్ చేయడము, కొంచెం జ్యోతిష సంబంధించి తెలుసుకుంటున్నప్పుడు, అప్పుడు అరే భగవంతుడు అనేటువంటిది ఒక ఆ శక్తి ఎటువంటిది, ఈ గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి, అరే ఎవరికైనా సరే వివాహం అవ్వట్లేదంటే ఖచ్చితంగా శుక్రుడు పాడైపోతున్నాడు, సెటిల్ అవ్వట్లేదు జాబ్లో అంటే శని పాడైపోతున్నాడు, సంతానం కలగట్లేదంటే రవి గురువులు సరిగా ఉండట్లేదు, మనిషి పాడైపోతున్నా అంటే లగ్నం పాడైపోతుంది. ఇవన్నీ చూశాక నాకు ఒక్కసారిగా అరే ఏంటిది ఇట్లా పనిచేస్తుంది, ఎక్కడో ఉండే గ్రహం ఎలా పనిచేస్తుంది అని అక్కడి నుంచి ఎప్పుడైతే ఒకదానికి ఒక విషయం గురించి మనం ఇబ్బంది పడుతున్న వ్యక్తికి మంత్రం చేసుకోండి అవుతుందని చెప్పి మనం రీసెర్చ్ ద్వారా వెళ్తున్నప్పుడు, అది వాళ్ళకి అవుతున్నప్పుడు, అప్పుడు అసలు పురాణాల్లో ఏం చెప్పారు, మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారు, అన్ని పురాణాలు చదువుతూ అక్కడేంటి ఇక్కడేంటి అన్నీ తీసుకుంటుంటే అప్పుడు ఐ రియలైజ్, దాదాపు ఒక 25 నుంచి 30 ఏళ్ళ వయసు మధ్యలో ఒక రియలైజేషన్ వచ్చింది నాకు. ఏమిటా రియలైజేషన్ అంటే, నువ్వు భగవంతుడితో నువ్వు బిజినెస్లో లేకపోతే నువ్వు ఇది చేయి, నువ్వు నాకు ఇది చేస్తే ఇది చేసి పెడతాను, అక్కడికి కొబ్బరికాయ కొడతాను అంటే ఎలా ఉండేదంటే, స్వామి నాకు ఇది చేసేసి అయిపోద్ది అనుకుంటే నిజంగానే అయిపోయేది. వెళ్ళిపోయి లోడ్ ట్యాంక్ మన దగ్గర వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి అక్కడికి కొబ్బరికాయ కొట్టేవాడిని. లేకపోతే ఇక్కడ యూనివర్సిటీలో నాగదేవత ఆలయానికి అనుకుంటే ఏదో అయిపోతే అక్కడ పోయి ఏదో వెండిది వేసేవాడిని. అంటే 15-18 years ఆఫ్ ఏజ్లో అంత పెద్ద అవగాహన ఉండదు మనకి. బట్ ఎప్పుడైతే 25 to 30 years ఆఫ్ ఏజ్, 32-35 ఆ ఏజ్ నుంచి ఇంకా పూర్తిగా మనకి కాదు శాస్త్రాల్లో అసలు ఏం చెప్పారు, ఏమిటి జ్యోతిష్యం ఎట్లా పనిచేస్తుందంటే, ఈ గ్రహాలు ఇలా పనిచేయడం కానీ, ఈ దేవతా అనుగ్రహం కానీ, ఒక్కొక్కటి దేవి భాగవతంలో ఏం చెప్పారు, మనకి రామాయణ మహాభారతాలు ఏంటి, ఈ లలిత అమ్మవారి రాముడిగా ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఆలోచిస్తుంటే అప్పుడు ఐ రియలైజ్, ఓహో ఓకే, అసలు మనం ఎందుకు నమస్కారం చేసుకోవాలి, ఎందుకు మనకి ఇష్టదైవం అవుతారు అంటే ఏంటంటే, అంతకుముందు వరకు మనకేదో కోరిక తీరాలి. ఎస్. ఒక రియలైజేషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే,
అరే కోరిక తీరడం కాదు, ఆల్రెడీ ఆయన చేసి పెడుతున్నాడు లోపల మొత్తం ఎవ్రీథింగ్ ఆయనతోనే నడుస్తుంది, ఆయన ద్వారానే మొత్తం నడుస్తుంది అన్నప్పుడు మనం ఆయన కృతజ్ఞతతో చెప్పుకోవాలని ఒక టైంలో రియలైజేషన్ అయింది. ఓకే. అయిన తర్వాత నేను ఇంకా రెగ్యులర్గా వెళ్ళే క్షేత్రాలు అంటే తిరుపతికి రెగ్యులర్గా వెళ్తానండి. ఓకే. ఒకటి అమ్మవారి దుర్గా ఆలయం ఒకటి రెగ్యులర్గా వెళ్తాను. అండ్ ఇంట్లో నిత్యానుష్ఠానము, నిత్య హోమము అవి జరుగుతుంటాయి కామన్గా. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం ఈ మధ్య ఇల్లంతా ఏదో రిపేరింగ్ అయింది, ఆ మధ్యలో కొంతకాలం ఆగడం, హోమం అది చేసుకోవడం ఇట్లాంటివి అయ్యాయి. గోశాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. అయితే ఒకటేంటంటే నేను ఆలయాలకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి, ఇందాక మీరు అన్నారు ఏమైనా మీకు ఏదైనా మిరాకిల్స్ జరిగాయా అని. ఒకటి చాలా జరిగాయి, ఒకటి రెండు అని కాదు. నేను ఫస్ట్ టైం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక 18 years బ్యాక్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, అంటే అంతకుముందుకు చాలాసార్లు వెళ్ళాను, బట్ ఆయన గర్భగుడిలోకి తీసుకెళ్ళాడు నన్ను ఒక అతను డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి. అంటే మీ అంత దూరం కూడా లేదు, ఇంకా దగ్గరికి వెళ్ళాను నేను. ఓకే. అక్కడికి వెళ్తే నా ఒంటి మీద ఇలా చేసినట్టు అనిపించిందండి. అమ్మవారు చేసి ఇంకా ఇప్పుడు తల్లి బిడ్డ మీద చేయేస్తుంది చూసారా, ఏం కావాలన్నా నీకని, ఇప్పటికీ తలుచుకుంటే ఆ వైబ్రేషన్ వస్తుంది. అంటే నాకు ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడు, అమ్మవారు అక్కడ ఉందని ఆ నేను ఫీల్ అయ్యాను అక్కడ, ఆస్వాదించాను నిజంగా. ఒక ఇప్పటికీ కూడా అది తలుచుకుంటే ఆ పచ్చగా ఉండే అమ్మవారు ఆ ఎనర్జీ ఇప్పటికీ ఫీల్ అవుతా. ఈ 18-20 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికి, దాదాపుగా 20 years అయిపోతుంది. కానీ ఇప్పటికీ నేను ఆ ఫీల్ని నేను ఆస్వాదిస్తాను. అంటే ఆ రోజు ఎంటర్ అయ్యి ఆ లోపలికి వెళ్ళిపోయినటువంటి ఆ ఫీల్ నేను 100% నాకు అది టచ్ తెలుస్తూ ఉంటుంది. ఇంకా అట్లాగా మొన్న కామాక్షి వెళ్ళడం, కామాక్షి అమ్మవారి దగ్గర కూడా కొంత ఫీల్ అవ్వడం. అంటే నేను రియలైజ్ అయింది ఏమిటంటే ఒకటే సింపుల్, మీరు అమ్మవారిని ఎంత పరిపూర్ణంగా నమ్మాలంటే, ఒక తల్లి ఒళ్ళో బిడ్డ ఉంటుంది, ఎస్, ఆ బిడ్డ ఏం ఆలోచించాల్సిన పని లేదండి. నాకు ఆకలేస్తే అమ్మ నాకు ఇప్పుడు పాలు ఇస్తుందా లేదా అని ఆలోచించాల్సిన పని లేదు బిడ్డ. నేను ఒంటెలు పోస్తే అమ్మ నాకు డ్రెస్ మారుస్తుందా లేదా అని ఆలోచించాల్సిన పని లేదు. ఆకలేస్తే అన్నం పెడుతుందా అని ఆలోచించాల్సిన పని లేదు. తెల్లవారితే స్నానం చేపిస్తుందో లేదో అమ్మ అని మీరు ఆలోచించాల్సిన పని లేదు. తల్లి ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఆ చిన్న పిల్లడికి డౌట్ పడాల్సిన పని లేదు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటుందో చూసుకోదో, నా వైపు దృష్టి ఉందో లేదో, ఇవేమీ అక్కర్లేదు. అమ్మకి కంప్లీట్గా పసిబిడ్డ మీద ఎంత నమ్మకం, ఎంత శ్రద్ధగా, ఎంత కేర్ చూసుకుంటుందో ప్రతి ప్రాణిని కూడా అమ్మవారు అలాగే చూసుకుంటుంది అనే ఒక రియలైజేషన్ నాకు వచ్చింది. అప్పటి నుంచి ఏంటంటే ఒకటే, ఏం జరుగుతున్నా లైఫ్లో ఇదేదో ఒక మంచిగా, నాకు ఇది చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా కాదు, ఏం జరుగుతున్నా నా మంచిగా జరుగుతుంది. అదేమిటనేది ఒక ప్రణాళిక ఉంటుంది, భగవత్ ప్రణాళిక ఉంటుంది. మనం ఎట్లా డిసైడ్ చేస్తాం, నువ్వు ఇది నాకు కావాల్సింది చేయలేదు, నాకు కావాల్సింది చేసాను, నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? అంటే దైవ నిర్ణయమే కావాలంటే. అంటే మనం కోరినంత ఒక చంటి పిల్లవాడికి స్నానం పెడుతుంటే ఏడుస్తుంటాడు, గోరుని ఏడుస్తాడు. వాడి దృష్టిలో ఏంటంటే, అరే ఏంటి మొత్తం వాటర్ పోసేస్తున్నారు, తల మీద పోసేస్తున్నారు, కానీ పిల్లవాడి దృష్టిలో వాడికి స్నానం పెడుతున్నారు, పిచ్చి పిచ్చిగా వాటర్ పోసేస్తున్నాడు. కానీ తల్లి దృష్టిలో ఏంటి, వాడిని క్లీన్ చేస్తుంది. అవునా కదా? అవును. పిల్లవాడి దృష్టిలో చిన్నపిల్లలకు లోపల పురుగులు రాకుండా ఉండడానికి ఒక చేదు పదార్థాన్ని తినిపిస్తారు తల్లి, కానీ పిల్లవాడి దృష్టిలో అరే ఏంటి చేదు పదార్థం, కానీ తల్లి దృష్టిలో వాడి లోపల కడుపులో ఉన్న పురుగులు పోతాయి, వీడు ఆరోగ్యంగా ఉంటాడు. అలా మన లైఫ్లో కూడా మనకి ఇప్పటికీ కూడా కొన్ని లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే నాకేంటి ఇలా జరిగింది, అరే నేను ఇంత కష్టపడి ఇలా అయింది ఏంటి అనిపిస్తుంది. కానీ భగవంతుడిని మీరు కనుక పరిపూర్ణంగా నమ్మితే 100% బాగా జరుగుతుంది. దీనికి వచ్చిన ఉదాహరణ చెప్తాను నేను మీకు. ఒకతను ఒక అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడండి. ఎంత విపరీతంగా ప్రేమించాడంటే ఇంకా అమ్మాయి లేకపోతే అమ్మాయితోనే పెళ్ళని ఫిక్స్ అయ్యాడు. అమ్మాయి కూడా నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది. సడన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఏదో మంచి సంబంధం తెచ్చాడు, గవర్నమెంట్ అద్భుతమైన దాంట్లో అని వెళ్ళి చేసేసుకుంది. ఇంకా ఇతను ఇంకా అసలు ఎట్లా అయిపోయాడంటే ఇంక మనిషి అవ్వలే. నేనన్నా అట్లా ఎందుకయ్యా, అది ఆ చాట్ నా దగ్గరికి వచ్చింది చాలా రోజుల క్రితం మాట. ఓకే. అంటే నేనేమన్నానంటే, ఆయన ఏం చేశాడు, ఫస్ట్ ఆయన జాతకం చూపిస్తే ఫస్ట్ మ్యారేజ్ విషయంలో కొంచెం మీకు ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటాయి, ఆఫ్టర్ దట్ మీకు చాలా అద్భుతమైన లైఫ్ వస్తుంది, మీకు అర్థం కాదన్న. అంటే ఏమో సార్ నాకు విరక్తి కలిగింది లైఫ్లో మొత్తం. ఇంకా నేను అసలు ఇంకా పెళ్ళి చేసుకోకూడదు అనుకుంటున్నా, అట్లా ఇట్లా అనేసరికి వాళ్ళ మదర్ కూడా వచ్చింది. సార్ మా అబ్బాయి కొంచెం కౌన్సిలింగ్లా చెప్పండి, మా వాడు అసలు పెళ్ళి చేసుకుని ఉంటుంది. అంటే ఏ తల్లికైనా భయం బాధ ఉంటుంది కదా.
అంటే నేనేమన్నానంటే అట్లా ఏం లేదమ్మా, మీరు అమ్మవారిని నమ్ముకోండి, ఈ అబ్బాయికి అద్భుతమైనటువంటి అమ్మాయి వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు అని అనుకునేసరికి మొత్తం మీద ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఆ టైంలో కొంచెం అట్రాక్ట్, సెకండ్ అమ్మాయి కూడా కొంచెం అయ్యాడు, పెళ్లి చేసేసారు మొత్తం మీద. ఒక 4 years తిరిగి చూస్తే ఎవరినైతే సెకండ్ అమ్మాయి ఇప్పుడు చేసుకున్నాడో అమ్మాయి కలెక్టర్ అయింది. అబ్బా, కలెక్టర్. అసలు అతని స్టేటస్ మొత్తం మారిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మాట, నేను మీకు, మనం అనుకుంటాం అక్కడ ఏంటి ఇట్లా అయింది, అదేంటి ఇదేంటని. కానీ ఇక్కడ ఇంకొక గొప్ప యోగం అమ్మవారు ఇచ్చేటప్పుడు మనం అమ్మవారిని నమ్మేటప్పుడు పరిపూర్ణంగా వదిలేసేయాలి. సూపర్. సో ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఏదైనా అమ్మ ఎలా అయితే స్నానం పెడుతుంది, అన్నం పెడుతుంది, చేదు పెడుతుంది, అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మకి తెలుసు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నపిల్లం, ఆ పిల్లవాడు ఎంత చిన్న పిల్లవాడో మనకున్నటువంటి ఆలోచన విధానంలో ఈ లెవెల్లో మనం చిన్నపిల్లవాళ్ళమే. భగవత్ లీల మనకు అర్థం కాదు. కాబట్టి భగవంతుని పరిపూర్ణంగా నమ్మడమే. పిల్లవాడు ఒళ్ళో ఉన్న పిల్లవాడు నమ్మినట్టుగా తల్లిని. సార్, ఒక చిన్న ప్రశ్న మిగిలింది సార్. మీరు ఇంత దేవత ఆరాధన చేస్తారు, ప్రతి నెలలో నేను చూస్తూ ఉంటా, నెలకోసారో 3 నెలలకోసారో క్షేత్రాలు విజిట్ చేస్తూ ఉంటారు మీరు. అవునండి. మీకు కష్టాలు వస్తాయా మీకు? సార్ ఒకటి సార్, మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మనకి రోడ్డు మీద భిక్షాటన చేసుకునే వాడి దగ్గర నుంచి అంబానీ వరకు కష్టాలు వస్తాయండి. ఓకే. కష్టాలు అందరికీ వస్తాయి. అయితే కష్టంగా భావించే వాడికి అది కష్టంగా అనిపిస్తుంది. కష్టంగా భావించకుండా ఉండే వ్యక్తికి హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఏమనిపించదు. నేనేమనుకుంటానంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు కారు రిపేర్ అయింది సార్. కారు ఇంజిన్ ఏదో పాడైపోయింది, రిపేర్ అయింది, 1,00,000 ఖర్చు వచ్చింది. అది కష్టం అనుకుంటే కష్టం. అలా కాకుండా కార్ అనేది రిపేర్ రాకపోతే ఆ స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళకి ఎలా బతుకుతారు? అవును. ఆ వర్కర్స్ ఎలా బతుకుతారు? మెకానిక్ చేసిన వ్యక్తి ఎలా బతుకుతాడు? ఇది కష్టం కాదు, ఒక సైకిల్. సైకిల్ అనమాట. సో ఆ సైకిల్ వెళ్తుంది అనుకుంటా, అంతే. నేను కష్టము అనేటువంటిది నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి ఫీల్ అయ్యానండి. ఎప్పుడంటే ఒక 23 ఏళ్ల క్రితం మాత్రం ఒక్కసారి ఫీల్ అయ్యా. అది కూడా ఎప్పుడంటే నేను అప్పట్లో బిజినెస్లో కొంచెం వేరే వాళ్ళకి కొంచెం మనం అవతల వ్యక్తిని మనం సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డం వల్ల నేను ఇబ్బంది పడ్డాను. అప్పుడు మాత్రం కొంచెం కష్టంగా ఫీల్ అయ్యా, ఒక 1 year పాటు. దాని తర్వాత కొంచెం నాకు రియలైజేషన్ కూడా బాగా, అంటే లైఫ్లో అమ్మవారి యొక్క రియలైజేషన్ వచ్చిన తర్వాత ఈ సృష్టి మొత్తం ఒక రకంగా ఆవిడ సైకిల్ ఒకటి నడుస్తుంది అన్నాక నేను దేన్ని కష్టంగా భావించలేదు. అప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏది కష్టంగా భావించలేదు. ఆ ఒక్కసారి మాత్రం చిన్నగా కష్టంగా ఫీల్ అయ్యాను, ఫ్రాంక్గా చెప్తున్నాను నేను మీకు. బట్ తర్వాత అంతా కూడా ఏంటంటే ఇది కష్టం కాదు, ఇది ఒక సైకిల్. టైర్ పంచర్ అయిందా, ఓకే, టైర్ పంచర్ చేయించుకునేవాడికి ₹1 వెళ్తుంది, ₹100 200 వెళ్తుంది. అమ్మయ్య ఫోన్లే, మన వల్ల ఒక 100-200 వెళ్తుంది అంతే. కష్టం అనుకుంటే అన్ని కష్టం. అవును. సో నిజంగా సార్, మీ ఇష్ట దేవత ఎవరు అన్న దాని అంశం మీద మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. మీరు ఏ క్షేత్రాలకు వెళ్తుంటారో అనే దాని మీద కూడా చాలా స్పష్టత ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.